బాలీవుడ్ ప్రముఖులు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం మనందరికీ తెలుసు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిసొచ్చారు. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు పాల్గొన్నట్లయితే తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్లో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు, రాఘవేందర్ రావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీమోహన్ లాంటి సీనియర్ దర్శక నిర్మాతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సంస్థల నుంచి పలువురు సినీ ప్రముఖులు అయితే వచ్చారు. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన హీరో విష్ణు అయితే రాలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలైతే చర్చించారు. ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయడానికైతే నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ కేంద్రమైన హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినిమా హబ్గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమేం చేయాలన్న దానిపై అయితే చర్చించారు. ఇలాంటి కీలకమైన మా అధ్యక్షుడు కూడా ఉంటే బాగుంటుందని అంటున్నారు. రేవంత్ రెడ్డితో మీటింగ్ కి మంచు విష్ణు ఎందుకు రాలేదో కారణాలైతే తెలియలేదు. దీంతో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారా, లేదా ప్రస్తుతం ఇండియాలో లేరా, ఉన్న మీటింగ్కి రాలేకపోయారా అనే చర్చలైతే మొదలయ్యాయి. అయితే తాను రాలేకపోతున్నందునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున నటుడు శివబాలాజీని పంపించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. శివబాలాజీ ప్రెజెంట్ మా ట్రెజరర్ గా బాధ్యతలైతే నిర్వహిస్తున్నారు. కాబట్టి విష్ణు రాలేని కారణంగా అసోసియేషన్ నుంచి ఆయన వచ్చి ఉంటారని అయితే భావిస్తున్నారు. సీఎంతో భేటీ కానప్పటికీ సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలైతే తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమకు సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో వారి చురుకైన మద్దతును అభినందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఫలవంతమైన అనుబంధం కోసం ఎదురు చూస్తున్నామని విష్ణు ఎక్స్లో పోస్ట్ అయితే పెట్టారు.